ఆ టెక్నాలజీ ఉపయోగిస్తే అసలు యాక్సిడెంట్సే కావు. ప్రమాద పరిస్థితులను ఆ టెక్నాలజీ ఆమడ దూరంలోనే గుర్తిస్తోంది. డ్రైవర్కి వార్నింగ్ కూడా ఇస్తుంది. పట్టించుకోలేదా తానే రంగంలోకి దిగి మరీ కార్ని ఆపేస్తుంది. దీంతో ప్రయాణికులు సేఫ్. లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిన యాక్సిడెంట్ ఫ్రీ 5 స్పెషల్ స్టోరీ. ఈ మధ్యకాలంలో వాహనాల ప్రమాదాలు విరివిగా జరుగుతున్నాయి. అలాంటి ప్రమాదాలను నివారించేందుకు బాష్ కంపెనీ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. రాడార్ సెన్సార్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ పేరుతో ఈ టెక్నాలజీని రూపొందించినట్లు బాష్ అంటోంది. ఆ టెక్నాలజీ ఉపయోగిస్తే అసలు యాక్సిడెంట్సే కాదంటోంది ఆ సంస్థ. థర్డ్ జనరేషన్ లాంగ్ రేంజ్ రాడార్ LRR3 పేరుతో ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ను ఈ కంపెనీ రూపొందించింది. ఈ టెక్నాలజీ వలన ప్రమాదాల సమయంలో ముందుగానే ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ పనిచేయడమే కాదు, ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా పనిచేసి వాహనం సేఫ్గా ఉంటుందని బాష్ ఇంజనీర్స్ అంటున్నారు. లాంగ్ రేంజ్ రాడార్ ఆ వాహనం చుట్టూ వచ్చే ఇతర వాహనాల కదలికల్ని 250 మీటర్ల నుంచే గుర్తించి డ్రైవర్ని అలర్ట్ చేస్తోంది. అంతేకాదు ఆటోమేటిక్గా వాహన స్పీడ్ని కూడా తగ్గిస్తుంది. డ్రైవర్కి వార్నింగ్ కూడా పంపిస్తుంది. వార్నింగ్స్ పంపినా డ్రైవర్ స్పందించకపోతే వెంటనే వాహనం బ్రేక్స్ పడిపోతాయి. ఈ సమయంలో వాహనం జారి పడిపోకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ తోడ్పడుతుందని బాష్ అంటోంది. కేవలం వాహనంలో కూర్చున్న వారినే కాదు, రోడ్డుపైన నడిచేవారు కూడా ప్రమాదాల బారిన పడకుండా ఉంచడమే ధ్యేయంగా ఈ టెక్నాలజీని రూపొందించినట్లు బాష్ అంటోంది. ప్రస్తుతం కారు ముందు భాగంలోనే ఈ రాడార్ సెన్సార్లను అమర్చి ప్రయోగాలు చేస్తున్న బాష్ త్వరలోనే కారు వెనుక భాగం నుంచి జరిగే ప్రమాదాలపై కూడా ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీని క్రిస్లర్ 200 కార్లలో ఉపయోగించి లాంచ్ చేస్తోంది. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.